హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరామా అని చూస్తున్నారా? చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. సో ఇదైతే మేము ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము మా కొలీగ్స్ అందరం కలిసి కొంచెం బయటకు వెళ్ళాలని అయితే 31st నైట్ ప్లాన్ చేసుకున్నాం. అప్పుడైతే అవ్వలేదు. సో అందుకని సెకండ్ అంటే ఫస్ట్ సండే అనమాట ప్లాన్ చేసుకొని మేమందరం వెళ్తున్నాం అనమాట. అందరం 5 కల్లా గ్యాదర్ అయిపోయి ఇలా ఎవరి బైక్స్తో వాళ్ళు స్టార్ట్ అయిపోయాం అనమాట. ఫుల్ చలిగా ఉంది, షివరింగ్, అందరం మాస్క్స్ పెట్టుకొని అట్లనే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మేము యాక్చువల్లీ బ్రహ్మలింగం చెరువుకి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ అక్కడ మేము వెళ్ళింది వేరే చెరువుకి అనమాట. సో మీకైతే చెప్తాను చూడండి. ఇలా ఫాగ్, మార్నింగ్ సన్ రైజ్ అవుతూ చాలా బాగుంది. వ్యూ అంతా కూడా చూడటానికి ప్లెజెంట్గా, కామ్గా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలా మేము వెళ్తుంటే మాకు అక్కడ కొన్ని బంతిపూల తోటలు అలా కనిపించాయి అనమాట. అలా కనిపించగానే వెంటనే ఆగేసి మేము అక్కడ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం అనమాట. ఇలా బంతిపూలని పట్టుకొని దానిలోకి వెళ్ళి మరీ మేము ఫొటోస్ దిగామన్నమాట. సో ఇలా అక్కడ ఈ ఫొటోస్ తీసుకొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ దిగాము. ఇంకా మళ్ళీ మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అవ్వాలి కదా. సో వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయి మేమైతే బ్రహ్మలింగం చెరువుకి అయితే వెళ్దామనే బయలుదేరాము. బట్ అదైతే మాకు ఫైండ్ అవుట్ అవ్వలేదన్నమాట. సో అందుకోసం మేము అక్కడ సగ్గూర్ చెరువు అని చెప్పి ఆగిరిపల్లికి ఒక 7 కిలోమీటర్స్ లోపల ఉందన్నమాట. సో మేమైతే ఆ చెరువుకి అయితే వెళ్ళాము. ఆ వ్యూ చూస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ సన్ అప్పుడే రైజ్ అవుతూ చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఫిషెస్ వాళ్ళు ఫీడింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఫీడ్ చేస్తున్నారో ఆ ఫిషెస్ అన్నీ వచ్చి చక్కగా అలా ఒక చోట చేరి అట్లా సౌండ్స్ చేస్తుంటే చాలా అంటే చాలా ప్లెజెంట్గా, కామ్గా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ ఫుడ్ వేసే కొద్దీ అవి లెగుస్తూ ఉన్నాయి అనమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళైతే మమ్మల్ని బోట్ రైడింగ్ కూడా తీసుకెళ్తామన్నారు. కాకపోతే వాళ్ళు ఫీడింగ్ అంతా అవ్వాలని చెప్పేసి అన్నారు. మాకంత టైం అయితే లేదు, మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి కదా. సో అందుకని ఆ వ్యూని ఎంజాయ్ చేసి కొన్ని పిక్స్ అయితే దిగి అందరం మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. అయితే అప్పటికే 8:39 అయిపోతుంది. సో అక్కడ మేము ఫాస్ట్గా ఫొటోస్ అవి దిగేసి టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఆంజనేయ టిఫిన్ సెంటర్ అనమాట. ఇక్కడ మా వాళ్ళందరూ గారెలు వేసేయడానికి ఇక్కడ ఆయిల్ దగ్గరికి వెళ్ళిపోయి మరీ ప్రయోగాలు చేసేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు గరిట పట్టుకొని దాన్ని తిప్పేస్తున్నారు. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయి టిఫిన్ చేసేసాక మళ్ళీ ఇంకొంచెం కొన్ని ఫొటోస్ అనేవి తీసుకొని ఇంకా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్ అన్నీ కూడా ఒకసారి మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫిషెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా సగ్గురు చెరువుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి.